Watch full episodes on Jio Hotstar. లగైతు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అయ్యమ్మా ఉన్నట్టుండి ఏమైందండి? ఈ ఫుర్ఫురి నగరానికి భూకంపం ఎలా వచ్చింది? ఏ భూకంపం, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. ఏయ్ ఒట్టు ఒట్టు ఒట్టు. అయ్యమ్మా అయ్యో నేను అప్పడమైపోయాను. నేను వదిలిపెట్టను. ఓయ్ మిత్రమా, ఫుర్ఫురి నగరంలో మొదటిసారిగా భూకంపం వచ్చింది అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో గడిబడి ఉందన్నమాటే.
ఫుర్ఫురి నగరంలో ఎంతో పెద్ద భూకంపం వచ్చిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఫుర్ఫురి నగరం భూకంపానికి ఎపి సెంటర్ అయింది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇలాంటి భూకంపాలే ఇతర ప్రదేశాల్లో కూడా వచ్చాయి. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? వేర్వేరు ప్రదేశాల్లో భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? మన వైజ్ఞానికులు అంటున్నారు చంద్రమండలం పైన ప్రకాశం తగ్గుతోందని, దాని ఆకారం మారిపోతుందని, అందువల్లే ఇవన్నీ జరుగుతున్నాయని. పెద్దనయ్య, మూన్లో ఏదో గడబడి ఉన్నట్టు కనిపిస్తుంది. అలా చూడండి, దాని ఆకారం కూడా తేడాగా ఉంది. శాంతించండి, శాంతించండి, అందరూ శాంతించండి. రాజులకు రాజు, మహారాజులకు మహారాజు, మహారాజు చంద్రమాన్ మీతో ఇప్పుడు మాట్లాడతారు. నా చంద్రవాసులారా, మీ అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల క్రితం నుండి భూమి మీద ఉన్న వైజ్ఞానికుడు డ్రాగో మన గ్రహం పైన వాళ్ళ స్పేస్ షిప్ సక్షన్ పంపుతో మన మట్టిని తవ్వి 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 బంగారాన్ని తయారు చేస్తున్నారు. ఆ బంగారాన్ని భూమి మీదకి తీసుకువెళ్తున్నారు. ఇప్పటిదాకా మనం నోరు తెరవకుండా ఉన్నాం, ఎందుకంటే దాని విలువ ఏంటో మనకి తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడు తెలిసిపోయింది. మన గ్రహంలో మట్టి ఎంత తగ్గిపోతే మన జీవన పర్వతం కాంతి కూడా అంతగా తగ్గిపోతుంది. ఇక మన జీవితాలు ఆ కాంతితోనే ముడిపడి ఉన్నాయి. ఆ కాంతి ఆగిపోతే మనం కూడా ఆగిపోతాం. ఇక మనం చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. ఇక మనం యుద్ధం చేసి వెంటనే ఆ సక్షన్ పంపుని నాశనం చెయ్యాలి. వాళ్ళు మన గ్రహం పైన మట్టిని తవ్వేస్తున్నారు. ఆ డ్రాగోన్ కూడా తరిమెయ్యాలి. కానీ మహారాజా, మనం యుద్ధం ఎలా చేయగలం? డ్రాగో మన స్నేహితుల్ని, బంధువుల్ని పట్టుకొని రోబోట్ సోల్జర్స్గా మార్చేశాడు. ఇప్పటిదాకా మాట్లాడు. ఎందుకు ఆపేశావు? మన రాజకుమారి చాందిని కూడా ఆ దుర్మార్గుడు తీసుకువెళ్లి తన గ్రహంలో రోబోట్ సోల్జర్గా మార్చేశాడు. యుద్ధంలో ఎవరు ఎవరికి స్నేహితులు, బంధువులు కారు. ఒకవేళ మనం ఈ రోజు రాజకుమారి చాందినితో కూడా యుద్ధం చేయాల్సి వస్తే చేసి తీరాల్సిందే. మనం వెనకడుగు వెయ్యకూడదు. మనం అందరం యుద్ధానికి వెళదాం. యుద్ధానికి సిద్ధం కండి. జై చంద్రభూమి! జై చంద్రభూమి! సరే, ఒక్కొక్కరుగా రండి. చంద్రవాసు లోపల కూడా వచ్చేశారు, దాడి చేస్తున్నారు. చంద్రవాసు లోపలకు కూడా వచ్చేశారు, చంద్రవాసు లోపలకు కూడా వచ్చేశారు. దాడి జరుగుతోంది, దాడి జరుగుతోంది.
డ్రాగోను చూసి భయపడండి, డ్రాగోను చూసి భయపడండి. ఈ మాట చెప్పి చెప్పి నేను విసిగిపోయాను, కానీ మీరు అర్థం చేసుకోవడం లేదు. జోనా వెళ్ళు, కమాండర్ సీని పిలువు. ఇప్పుడే వెళ్తున్నాను. కమాండర్ సి, కమాండర్ సి, కమాండర్ సి, కమాండర్ సి, కమాండర్ సి, కమాండర్ సి, కమాండర్ సి. చంద్రవాసులు లోపలికి వచ్చేసారు. చంద్రవాసులు లోపల కూడా వచ్చేసారు. దాడి జరుగుతోంది. చంద్రవాసులు లోపల కూడా వచ్చేసారు. ఇది నేను జోలా, నేను కమాండర్ సీని. నా అత్యంత అమూల్యమైన సిపాయిల్లారా, ఈ రోజు మన చంద్రమండలం నుంచి డ్రాగోని తరిమి తరిమి కొట్టండి. అందరూ సిద్ధంగా ఉన్నారా? త్వరగా దాడి చెయ్యండి. చాందిని, అందరూ ఆగండి. మహారాజా, మీకు ఎన్నోసార్లు అర్థమయ్యేలా చెప్పాను, డ్రాగోకి భయపడండి, డ్రాగోకి భయపడండి అని. కానీ ఇప్పుడు సమయం వచ్చింది నేనెలాంటి వాడినో మీకు తెలియజేయడానికి. ఈ రోజు కమాండర్ సి మీకు అర్థమయ్యేలా చెప్తారు, ఈ డ్రాగోని చూసి ఎందుకు భయపడాలో. చాందిని వద్దు, ప్లీజ్ చాందిని వద్దు. అందరం ఇంత చిన్నగా ఎలాగైపోయాం? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? పారిపోండి! పారిపోండి! త్వరగా పారిపోండి! పారిపోండి! వీల్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అందరం చిన్న చిన్నగా మారిపోయాం. పారిపోండి! వెనక్కి వెళ్ళిపోదాం, రండి. చాందిని, నా తల్లి. డాక్టర్, ఎందుకో ఉన్నట్టుండి ఈయన జ్ఞాపక శక్తి దెబ్బతిన్నది. కాసేపట్లోనే మొత్తం మర్చిపోతున్నారు. మేము అసలు ఇక్కడికి ఎలా వచ్చాం? పట్టుకో పట్టుకో, ఇతన్ని అసలు వదలకూడదు. పట్టుకో. మహారాజా, మిమ్మల్ని మీరు ఆధీనంలో ఉంచుకోండి. ఆయన డాక్టర్ మీకు వైద్యం చేయడానికి వచ్చారు. దిగులు పడాల్సింది ఏమీ లేదు, ఇది త్వరలోనే నయమైపోతుంది. నా చంద్రవాసులారా, ఇప్పుడు నాకేమీ అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడగలిగే వారెవరో అంతా సర్దుకోవాలని అందరూ చేతులు జోడించి ప్రార్థించండి. మహారాణి, మనకు సాయం చేయగల వారెవరో నాకు తెలుసు. వాళ్ళ పేర్లు మోటు, ఇంకా పతులు.
హలో మోటు గారు నేను చంద్రగ్రహణం నుంచి టీని మాట్లాడుతున్నాను. ఆ, నేను భూలోకం నుంచి మోటును మాట్లాడుతున్నాను. అంతేకాకుండా ఇది తమాషా చేసే సమయం కూడా కాదు. హ్. ఏమిటిది? హలో మోటు గారు ఫోన్ డిస్కనెక్ట్ చేయకండి. నేను చంద్రగ్రహణం నుంచి టీ మాట్లాడుతున్నాను. మాకు మీ సహాయం కావాలి. ఓహో, ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? అరే, తమాషా చేయడానికి నీకు ఈ టైమే దొరికిందా ఏమిటి? నీకు ఇక్కడ టీ కాఫీ లాంటివి ఏమీ దొరకవు. అరే, భూతం భూతం పతులు, ఇక్కడ భూతం ఉంది. హలో ఎవ్రీబడి, సారీ మిమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాను. నా పేరు టీ. నేను చంద్రగ్రహణంలో నివసిస్తున్నాను. నాకు మోటు పొదలు సహాయం కావాలి. మీకు అసలు మేమెలా తెలుసు? నేను నా శాటిలైట్ నుంచి ఎప్పుడు భూగ్రహం వైపు చూస్తూ ఉంటాను. ఎన్నోసార్లు మీరిద్దరూ ఎందరికో సహాయం చేయడం చూశాను. కానీ మా నుంచి నీకు ఎలాంటి సహాయం కావాలి? మోటు పొతులు గారు, డ్రాగో అనేవాడి వల్ల చంద్రగ్రహణం కాంతి తగ్గిపోతోంది. భూమి మీద భూకంపాలు వస్తున్నాయి. పైగా ఫురిఫురి నగరానికే ఎక్కువ ప్రమాదం ఉంది. మీరు డ్రాగన్ గనక ఆపలేదంటే ఫురిఫురి నగరం అంతమైపోతుంది. ఎందుకు ఫురిఫురి నగరానికే ప్రమాదం ఎందుకు వస్తుంది? నేనంతా చెప్తాను. ఒకసారి మీరు చంద్రగ్రహణంకి రండి. ప్లీజ్ హెల్ప్ us అండ్ హెల్ప్ యువర్ సెల్ఫ్ ఆల్సో. మీ ఫురిఫురి నగరం కాపాడుకోవాలంటే మాకు సహాయం చేయండి. అలాగే, మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమంటావు పతులు? అవునవును, ఫురిఫురి నగరాన్ని కాపాడడానికి మేము ఏం చేయడానికైనా సరే సిద్ధమే. థ్యాంక్ యూ. మాకు మీ మీద ఉన్న నమ్మకం కూడా ఇదే. అయ్యమ్మా, నేను కూడా ఫుర్ఫురి నగరానికి సహాయం చేయడం కోసం వెళ్ళాలి. అయ్యమ్మా, నేను ఊరికే తమాషా చేశాను. వదిలే. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. ఇక్కడ మన కాళ్ళ మీద మనం నిలబడలేకపోతున్నాం. ఇక వాళ్ళకెలా సహాయం చేస్తాం? నాకెందుకో ఇది కలలా అనిపిస్తోంది. మనం ఉన్నటువంటి చంద్రమండలానికి ఎలా వచ్చేసాం? గుడ్ నైట్. సారీ, చంద్రగ్రహం మీద గ్రావిటీ ఉండదు. ఇప్పుడే యాంటీ గ్రావిటీ రేసును పంపించి మిమ్మల్ని నిలబడేలా చేస్తాను. ఇప్పుడు బాగుంది. అరే, ముందు కాళ్ళ మీద నిలబడు, అప్పుడు ఇంకా బాగుంటుంది. చింగం గారు, ఇక మేలుకోండి, కళ కరిగిపోయింది. నేను తిరిగింటికి వెళ్ళిపోవాలి. మమ్మీ కాపాడే. అయ్యో మహారాజా, ఇంతకు ముందు ఇద్దరు గురించి చెప్పానే, వాళ్ళు వీరే. వదిలిపెట్టద్దు, వీళ్ళని వదిలిపెట్టద్దు. వీళ్ళు మన జీవితాలను అతలాకుతలం చేసేసారు. మహారాజా, వీళ్ళిద్దరూ మోటు పతులు. మన జీవితాల్ని అతలాకుతలం చేసింది డ్రాగో, వీళ్ళు కాదు. ఓ, అలాగా? పోటుపతులు, మీరు నన్ను క్షమించండి. డ్రాగో మా జీవితాల్ని అతలాకుతలం చేసేశాడు. టీ మాకు మీ గురించి, రాజకుమారి చాందిని గురించి పూర్తిగా చెప్పాడు. ఇట్స్ ఓకే. అరే, మహారాజు గారికి బాదం తినిపించండి. బాదం తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది.
ఏం జరుగుతుంది? ఎవరు దీనికి కారణం? అందరూ లోపల పరిగెట్టండి, అందరూ లోపల పరిగెట్టండి. జీవన పర్వతం లోపలికి ఎన్క్రీటా వస్తున్నాడు. Why fear? When Chingam is here, the name is Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. Impossible. థ్యాంక్స్ టు మోటు పత్తులు. మళ్ళీ సమస్యల పరంపర మొదలైపోయింది. వీళ్ళ వల్ల ఎన్ని ప్రమాదాలు వస్తాయో క్యాలిక్యులేటర్ ఉన్నా కూడా లెక్కించలేము. మమ్మీ డాడీ ఎవరైనా కాపాడండి. మహారాజు గారిని ఎవరైనా కాపాడండి. వాడు మహారాజు గారిని తీసుకువెళ్ళిపోతున్నాడు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. పతులు మోటు నేను వస్తున్నాను. చింగం గారు కాపాడండి. ఎవరైనా కాపాడండి. నన్ను వదిలిపెట్టు. మర్యాదగా నన్ను కిందకి వదిలిపెట్టు. కాపాడండి. కాపాడండి. కాపాడండి, కాపాడండి, కాపాడండి. పడిపోయేలా ఉన్నాను. నన్ను వదిలేదు, గట్టిగా పట్టుకోండి. అయ్యమ్మా కాపాడండి. అయ్యమ్మా అబ్బా అమ్మా మమ్మీ డాడీ కాపాడండి. అయ్యో పతులు ఇప్పుడు మనం దీన్ని కిందకి ఎలా దించాలి? సబాష్ గురు, సబాష్. మీరిద్దరూ చాలా ధైర్యవంతులు. కింగ్ క్రీటా పైన ఇలా ఇంతవరకు ఎవరూ సవారీ చేయలేదు. మీరే మొదటి వ్యక్తులు. ఈ రోజు నుంచి ఇది మీతో చాలా స్నేహంగా ఉంటుంది. ఇది మీరు చెప్పే ప్రతి మాట వింటుంది. కింగ్ క్రీటా వెంటనే కిందకు దిగు. పతులు అదిరింది. థ్యాంక్ యూ మిత్రమా. అయ్యమ్మా ఈ ప్రపంచమే గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మోటు పత్తులు, మహారాజు గారిని కాపాడినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరే మమ్మల్ని దుర్మార్గుడైన డ్రాగో నుంచి కాపాడగలరు.
మనం 3 గ్రూపులుగా విడిపోదాం. గ్రూప్ 1 ఫ్లోనాసు పైకెగిరి ఎయిర్ షో చేస్తారు. దానివల్ల రోబోట్ సోల్జర్స్ దృష్టి మళ్ళుతుంది. గ్రూప్ 2 ఇందులో డాక్టర్ జట్కా, ఘసిటే రామ్, చింగం గారు ఉంటారు. ముందు టీ స్పేస్ షిప్ ని దారిలోంచి అడ్డు తొలగిస్తారు. ఆ తర్వాత గ్రూప్ 2 స్పేస్ షిప్ లోపలికి వెళ్లి కంట్రోల్ రూమ్ ఎక్కడుందో వెతుకుతారు. గ్రూప్ 3 మనిద్దరం కింగ్ క్రీటేతో పాటు కిందకు వెళ్లి సెక్షన్ పంపుని పాడు చేసేస్తాం. సమరానికి సిద్ధం కండి. దాడి చెయ్యండి. Group 1 ready for the action. All the best. Group 2 ఇప్పుడిక మీ వంతు. చాలా జాగ్రత్తగా. టీ, డాక్టర్ జట్కా, ఘసిటే రామ్, చింగం గారు స్పేస్ షిప్ లోపలికి వెళ్లి కంట్రోల్ రూమ్ ని వెతకండి. చూడండి, ఈ రిస్ట్ వాచ్ లో ఉన్న బటన్ నొక్కి మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. ఓయ్ మిత్రమా, మనం రోబోట్స్ కంట్రోల్ రూమ్ ని వెతకాలి. లగాయితూ ఇప్పుడు నేను అర్జెంట్ గా బాత్రూమ్ కి వెళ్ళాలి. పరిస్థితి నా చెయ్యి దాటిపోయేలా ఉంది. మోటు, ఇప్పుడు మనం వెళ్ళి ఆ సెక్షన్ పంపుని పాడు చేసేద్దాం. ఈ పంపుని బ్లాక్ చేసేయాలి. ఇప్పుడే చేసేద్దాం. పాతులు, నన్ను కాపాడు. అరే, నిన్ను దానికి అడ్డంగా వెళ్ళి బ్లాక్ చేయమని ఎవరు చెప్పారు? ఏదో బండరాయితోనో కొండరాయితోనో చెయ్యొచ్చు కదా. కాపాడండి. అయ్యో,
మన పని అయిపోయింది, పరిగెత్తు. ఫాస్ట్ గా పరిగెత్తు. పతలు కాపాడు. నన్ను పట్టు. అయ్యా అయ్యా అయ్యా. ఇక అసలు వదులుకోవలసిందే. అరే, అసలు ఏం జరుగుతోంది? కమాండర్ సి, చంద్రవాసులు మళ్ళీ వచ్చారు. డ్రాగోను చూసి భయపడండి, డ్రాగోను చూసి భయపడండి అని ఎన్నిసార్లు చెప్పాలి? డంబూకా ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాడు. డంబూకాని పిలవండి. ఇప్పుడే పిలుస్తాను. డంబూకా! డంబూకా, చంద్రవాసులు వచ్చారు, చంద్రవాసులు వచ్చారు. డంబూకా, డంబూకా. డంబూకా is here. డంబూకా is here. డంబూకా is here. డంబూకా is here. డంబూకా, చంద్రవాసులు మళ్ళీ వచ్చారు. వెళ్ళు, ఒక్కరు కూడా తప్పించుకోకూడదు. అందరినీ షూట్ చేసి పారే. ఒక్కరు కూడా ప్రాణాలతో వెళ్ళకూడదు. వెళ్ళు. ఓకే సార్ డ్రాగో. తను కెమెరా తీసుకువెళ్తున్నాడేంటి? తను తన ఫిలిం షూట్ చేయడానికి వెళ్ళాడు. తనకి మీరు ఆర్డర్స్ క్లియర్ గా ఇచ్చుండాల్సింది. ఒక ఫిలిం షూట్ చేసి పూర్తి చేసే వరకు మరో ఆర్డర్ తీసుకోడు. చవట దద్దమ్మ, నేను నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? కాపాడండి. ఏంటది? ఇప్పుడేం జరుగుతోంది? బహుశా ప్రాబ్లం సక్షన్ పంపులే అనుకుంటా. నో నో నో, త్వరగా పద. అలాగే సార్. ఏం జరుగుతోంది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? How dare you!
ఇంకా ఎవరైనా మిగిలారా? సారీ పెద్దన్నయ్య, ఐ ఆమ్ మోటు ఫ్రమ్ ఫుర్ఫురి నగరం. ఈజ్ మై ఫ్రెండ్ పోతులు. ఇంతకీ మీరెవరు? నేను డ్రాగోని, సార్ డ్రాగోని. డ్రాగోని చూసి భయపడండి, డ్రాగోని చూసి భయపడండి. అరే డ్రాగో పెద్దన్నయ్య, ఎందుకు అందరినీ భయపెట్టాలని చూస్తున్నావు? నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. నేను ఈ విశ్వంలోనే గొప్ప ధనవంతుడి కావాలనుకుంటున్నాను. చంద్రగ్రహం మట్టి నుంచి బంగారాన్ని తయారు చేసే మిషన్ ని నేనే కనిపెట్టాను. దాంతో నేను ఈ లోకాన్నంతటిని కొనేస్తాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు. మేము ఆపుతాం. మీరు ఆపుతారా? అయితే రండి. అరే పొతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఏం ఆలోచించమంటావు? పారిపోదాం. అరే ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి, నా మాట వినండి, ఆగండి. త్వరగా ఆగండి. త్వరగా. ఆగండి. ఆగండి, లేదంటే ఫలితం దారుణంగా ఉంటుంది. వీళ్ళు మోటుపత్రులు కదా, వీళ్ళు లోపలికి ఎలా వచ్చారు? పట్టుకోండి పట్టుకోండి, చంద్రవాసులు వచ్చారు. పట్టుకోండి పట్టుకోండి. నువ్వు నోరు మూసుకో. హెల్ప్ హెల్ప్, నా వెంట పడుతున్నాడు. హెల్ప్. ఓయ్, ఆ దేవుడి మీద ఉంటే చెప్తున్నాను, నన్ను వదిలేయ్. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పట్టుకో. ఆగు. ఆగు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. త్వరగా వచ్చి కూర్చో. వాళ్ళ సైనికులు మన వెంట పడుతున్నారు. త్వరగా ఫుల్ స్పీడ్ లో పోనివ్వు. అరే వెళ్ళవమ్మా తల్లి. పోనీ పోనీ, త్వరగా పోనీ.
తను రాజకుమారి చాందిని. తనని మనం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోదాం. ఇంకా వేగంగా పోనివ్వు. ఇంకా ఇంకా ఇంత వేగంగా వెళ్ళకు. పై ప్రాణాలు పైన పోయేటట్టుగా ఉన్నాయి. ఆపు. బైక్ని కాస్త ఆపు. అరే ఎక్కడెందుకు ఆపావు? అరే నేను దీన్ని ఆపలేదు. బహుశా ఇది వాయిస్ కమెంట్ తో పనిచేస్తున్నట్టుంది. అసలు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా సర్జీ. గట్టిగా అరుస్తూ కిందికి వెళదాం. బతికిపోయాం. థ్యాంక్ యూ మిత్రమా. కమాండర్ సి ఎక్కడుంది? తను ఓటో పత్రుల్ని వెంబడిస్తూ వెళ్ళింది. ఇంతవరకు తిరిగి రాలేదు. డ్రాగోను చూసి భయపడండి, డ్రాగోను చూసి భయపడండి అని మోటు పత్రులకు ఎవరు చెప్పలేదా? వాళ్ళకెంత ధైర్యం ఉంటే ఇక్కడికే వచ్చి నా బంగారం తయారు చేసే మిషన్ ని పాడు చేస్తారా? నేను వాళ్ళని వదిలిపెట్టను. ఐ విల్ నాట్ లీవ్ దెమ్. దంబూకా! మోటు పతులు, మీకెలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలో తెలియడం లేదు. అరే ఇందులో కృతజ్ఞతలు చెప్పాల్సిన విషయం ఏమీ లేదు. మహారాజా, ఈ రోజు వీళ్ళిద్దరూ చేసిన మేలు వల్ల చాందిని కష్టాలు అంతమైపోయాయి. అంతం చెయ్యండి వీళ్ళని. అంతం చెయ్యండి, అంతం చెయ్యండి. ఈ రోజు వీళ్ళిద్దరి వల్ల చాందిని ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. అంతం చేయండి, అంతం చేయండి వీళ్ళని. అటాక్! ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? బాదం తినిపించండి. ఆయనకి త్వరగా బాదం తినిపించండి. ఆగండి. క్షమించండి మోటుపతులు. ఈ రోజు ఆ దుర్మార్గుడి నుంచి మా అమ్మాయిని కాపాడి మీరు మాకు ఎంతో మేలు చేశారు. దీనికి ప్రతిఫలం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. క్షమించండి. నాకొక విషయం అస్సలు అర్థం కావడం లేదు. చాందిని తనకు తానుగా ఎలా బాగైంది? డ్రాగో తనకు వేసిన మాస్కు జీపులోంచి కింద పడిపోయేటప్పుడు ఊడిపోయింది. ఆ మాస్కులతోనే డ్రాగో అందరి మైండ్స్ ని కంట్రోల్ చేస్తున్నాడు మిత్రమా. డ్రాగోను చూసి భయపడండి, డ్రాగోను చూసి భయపడండి, లేదంటే జీవితాంతం కుమిలిపోతూ ఉండాలి. హోయ్, మేము ఎవరిని చూసి భయపడం. ఇప్పటికీ సమయం ఉంది. తిరిగి వెళ్ళిపో. వీళ్ళని వదిలిపెట్టు, లేదంటే. మోటు లోపలికి పద. బయట ప్రమాదం ఉంది. లోపలికి పద. ఈ పర్వతం లోపల అతను ఎలాంటి రేసు ప్రయోగించినా పని చెయ్యవు. లోపలికి పద. బయట ప్రమాదం ఉంది. అరే ఇది కేవలం ఆ డ్రాగో ఫోటో మాత్రమే. దీన్ని చూసి ఎందుకు భయపడతావు? నువ్వు చేయాలనుకున్నది ఏదో చెయ్యి డ్రాగో. డ్రాగోను చూసి భయపడండి, డ్రాగోను చూసి భయపడండి. ఈ విషయాన్ని మీరెంతవరకు అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు అర్థం చేసుకుంటారు. తప్పుకో మోటు. నీ స్నేహితుణ్ణి కాపాడుకోవడానికి రావా మోటు? త్వరగా రా, అప్పుడు నీకు అర్థమవుతుంది. డ్రాగోను చూసి భయపడండి, డ్రాగోను చూసి భయపడండి అని నేనెందుకు అంటున్నాను? వీల్లేదు. వదులు. అయ్యో,
నేనెంత పని చేశాను పతులు. అరే మోటు, నువ్వు అలా రెచ్చిపోయి వెళ్ళిపోవద్దు. వాడికి కావాల్సింది కూడా అదే. మనం ప్లాన్ చేసుకుని వెళ్ళాలి మోటు. మనం వెళ్దాం, ఖచ్చితంగా వెళ్దాం, కానీ ప్లాన్ చేసుకుని వెళ్దాం. నాకు పతులు కావాలి, నాకు పతులు కావాలి. Hey, 1 minute. I want to ask you something. Excuse me, ఈ కంట్రోల్ రూమ్ ఎక్కడుంది? ఇక్కడి నుంచి లెఫ్ట్, తర్వాత రైట్, తర్వాత స్ట్రైట్, మళ్ళీ లెఫ్ట్ అండ్ లాస్ట్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా ఎంత తేలికో ఈ పని. వై ఫియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్. లగాయతూ ఇప్పుడు చేస్తే చేశారు, ఇంకెప్పుడు చేయకండి. నా కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఒకవేళ వాళ్ళు కనిపెట్టేసుంటేనో. ఇదిగో చూడండి, ఇదే కంట్రోల్ రూమ్. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. కమాండర్ పి, నువ్వు నా రోబో సోల్జర్వి. ఈ రోజు నుంచి సర్ డ్రాగో నీ బాస్. ఈ రోజు నుంచి సర్ డ్రాగో నా బాస్. ఈ డేంజర్ డ్రాగో నీకు ఏం చెప్తే అదే చేస్తావు. ఏయ్, అతను నువ్వు ఏం చెప్తాడో అది చెయ్యడు, కానీ నువ్వు నేనేం చెప్తానో అదే చెయ్యాలి. యు ఆర్ అండర్ అరెస్ట్. హ్యాండ్స్ అప్. నేను లోకాన్ని భయపెడతాను, నువ్వు నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? బాగుంది, చాలా బాగుంది. అయ్యమ్మా, యా, ఇడ్లీ దోశ తీసుకో తీసుకో. గుంపు కరాటే. అయ్యమ్మా, ఎస్. నేను జీవితంలో తక్కువగా సీరియస్ అవుతూ ఉంటాను. ఒకవేళ సీరియస్ అయ్యానంటే నా చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. కానీ నేను జీవితంలో ఎప్పుడూ సీరియస్ గానే ఉంటాను. అందుకే చెప్తాను, డ్రాగోను చూసి భయపడండి, డ్రాగోను చూసి భయపడండి అని. చిక్క గారు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లగాయతూ నేను అప్పుడే చెప్పాను ఓవర్ యాక్షన్ వద్దని. వింటే కదా. కమాండర్ పి, యు ఆర్ రెడీ ఫర్ ఆపరేషన్స్? ఎస్ సర్ డ్రాగో. మోటు గారు, కంట్రోల్ రూమ్ దొరికింది. మీరు ఎక్కడున్నారు? ఏమిటి, కంట్రోల్ రూమ్ దొరికేసిందా? మంచి పని అయింది. ఇలా చూడండి, వాళ్ళు పతులుని పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కనిపెట్టండి. మేము వచ్చేస్తున్నాం. మీరు మమ్మల్ని మెయిన్ డోర్ దగ్గర కలుసుకోండి. ఓకే? ఓకే మోటు గారు. త్వరగా. మిత్రులారా, భయపడకండి. ఒక చిన్న చీమ కూడా ఏనుగుని చంపగలదు. ఒక చిన్న ఎలుక కూడా అడవిని తవ్వగలదు. మీరంతా చిన్నవాళ్ళైతే అవ్వచ్చు, కానీ డ్రాగోని తప్పకుండా ఓడించగలరు. వాణ్ణి వదలకండి, వాణ్ణి వదిలిపెట్టకండి. కాపాడండి, కాపాడండి. బాదం తినిపించండి, మహారాజు గారికి బాదం తినిపించండి. అయ్యో, నా మాట వినిపిస్తున్నాయా? ఎవరైనా మహారాజు గారికి త్వరగా బాదం తినిపించండి. ఆగండి మహారాజా, ఇది తీసుకోండి. మహారాణి గారు, మీరు దిగులు పడకండి. మహారాజు గారికి త్వరలోనే నయం అవుతుంది. ఈ రోజు విజయ పతాకంతోనే మేము ఇక్కడి నుంచి వెళతాం. ఏమిటి మిత్రులారా? నేను, మోటు గారు ఇంకా డాక్టర్ జట్కా స్పేస్ షిప్ లో వెళ్లి కంట్రోల్ రూమ్ ని ఆక్రమిస్తాం. ఇక వీరులైన మన సైన్యం అదే సమయంలో బయట నుంచి దాడి చేస్తారు. జై చంద్రమండలం! జై చంద్రమండలం! జై చంద్రమండలం!
Commander C is back. నేను కమాండర్ సీని. ఇప్పుడు కంట్రోల్ రూమ్ ఎక్కడుందో నాకు గుర్తులేదు. పదండి టీని వెతుకుదాం. టీ, నువ్వు ఎక్కడున్నావు? నేను చాందిని మాట్లాడుతున్నాను. మీకు నయమైపోయిందా? మీరు తిరిగి వచ్చారా? మేము మెయిన్ డోర్ దగ్గరికి చేరుకుంటున్నాం. అబ్బా యమ్మా. పతులు పతులు పతులు. కమాండర్ సి రిపోర్టింగ్ బ్యాక్ సార్. శభాష్ శభాష్, ఈ రోజు నాకు చాలా సంతోషకరమైన రోజు. వెల్కమ్ బ్యాక్ కమాండర్ సి. ఇలా చూడు, స్నేహానికి ప్రాణం పోసిన జోడి మోటు ఇంకా పతులు. కమాండర్ పి, మోటుని అంతం చేసేయ్. ఎస్ సార్ డ్రాగో. పతులు, వీడు నీకు ఇలాంటి గతి పట్టించాడేమిటి? పతులు. పతులు, నా మాట విను. ఒక్కసారి నన్ను చూడు. అరే నేను మోటోని. ఆ మాస్క్ తీసి పారై. దానివల్లే నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు. ఈ మాస్క్ ని తీసి పారై. ఆపు! అయ్యో, కొట్టకు! వద్దు, వదిలే. అరే పతులు, నా స్నేహితుడా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నన్ను గుర్తుపట్టు. పతులు, మాస్క్ తీసేయ్. థ్యాంక్ యూ. అరే నేను ఇక్కడేం చేస్తున్నాను? చూస్తుంటే డ్రాగో నన్ను కూడా రోబో సోల్జర్ గా మార్చేసినట్టున్నాడు. ఇప్పుడు ఈ మాస్క్ కింద పడిపోయింది కాబట్టి నేను ఆలోచించగలుగుతున్నాను. ప్రస్తుతం మా పని పూర్తయ్యేంత వరకు నేను రోబో సోల్జర్ గానే నటించాలి. ఇందులో ఉన్న వైర్లన్నీ కూడా ఊడిపోయాయి కాబట్టి డ్రాగో ఇప్పుడు నా మైండ్ ని కంట్రోల్ చెయ్యలేడు. డ్రాగోని చూసి భయపడండి, డ్రాగోని చూసి భయపడండి. చాందిని, నీకో విషయం అర్థం కావాలి. రోబోట్స్ ఏడవ్వని. దంబూకా!
మళ్ళీ వచ్చావా? దంబూకా వీణి నువ్వు ఎలా కొడతావంటే తను డ్రాగోను చూసి భయపడాలి. టీ మనకు వెంటనే సమోసాలు కావాలి, త్వరగా, ఇప్పుడే. లగాయతో పతులు నువ్వు బాగైపోయావా? నేను పూర్తిగా బాగైపోయాను, కానీ ఇప్పుడు మోటుకి సమోసాల అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇక్కడ సమోసాలు ఎక్కడ దొరుకుతాయి? అరే టీ తమ్ముడు, చంద్రగ్రహణంలో ఏం జరుగుతోంది? అరే మోటు పతులు బాగానే ఉన్నారుగా? చివరి ఘట్టం జరుగుతోంది. మోటుకు సమోసాలు కావాలి. సారీ, నా దగ్గర డబ్బులు లేవు. అరే ఎన్ని కావాలో తీసుకెళ్ళు, నేను పోరాడలేను గాని మద్దతు ఇవ్వగలను. అయినా మీరెంత ధైర్యంగా పోరాడుతున్నారో మేము చూస్తూనే ఉన్నాం. ఓ అవునా? పతులు ఇవిగో సమోసాలు తీసుకో. లోకంలో అందరూ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు, కానీ మనం మాత్రం ఇప్పుడు తిని తిని కొట్టబోతున్నాం. ఇదిగో సమోసాలు తిను. నేను సమోసాలు తినను. పతులు 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 గుర్తుపట్టు, నేను నేను నీ స్నేహితుడు మోటూని. సమోసాలు తిను, ఇట్స్ అన్ ఆర్డర్. నేను తినను. మోటు ఈ సమోసాలు తిను. నేను తినను, ఎప్పటికీ తినను. అరే నా స్నేహితుడే నాతో లేనప్పుడు నేను ఈ సమోసాలు తిని ఏం చెయ్యాలి? ఇప్పుడు తింటావా లేదా? అరే సమోసాలు తినకుండా నువ్వు ఈ పోరాటంలో గెలవలేవు. నేను పతులుని. అరే పతులు, నువ్వు బాగైపోయావా? ఓహో అదిరింది. వీల్లేదు కమాండర్ పి, వీల్లేదు. నువ్వు ఇలా ఓయ్, సరైన బటన్ ఏదో తెలిసేంత వరకు మీరే బటన్ మీద చెయ్యి వేయొద్దు. ఇక్కడ శత్రువులు ఉన్నారు, ఇక్కడ శత్రువులు ఉన్నారు, ఇక్కడ శత్రువులు ఉన్నారు, ఇక్కడ శత్రువులు ఉన్నారు.
అటాక్! సోల్జర్స్ అందరూ మోటుని అటాక్ చేయండి. ఇంకా ఎవరైనా మిగిలిన్నారా? ఈ బట్నే అనిపిస్తోంది. ఈ బట్నే. అదిరింది పెద్దన్నయ్య. ఇప్పుడు మిగిలింది మన ఇద్దరమే. అదిరింది. వీల్లేదు, నేను నిన్ను వదిలిపెట్టను. డ్రాగో, ఈ పోరాటం ఇంతటితో అయిపోలేదు మోటు. అరే పతులు, నాకింకా సమోసాలు కావాలి, త్వరగా కాపాడండి.
పతులు సమోసాలు కావాలి, ఇంకా సమోసాలు కావాలి. పతులు ఇంకా సమోసాలు కావాలి, త్వరగా. అరే తీసుకెళ్ళు ఈ సమోసాలు. మోటు ఇవిగో సమోసాలు చాయ్ తిను. మోటు నువ్వు తప్పుకో, ఇప్పుడు నా వంతు. డ్రాగోను చూసి భయపడండి, డ్రాగోను చూసి భయపడండి. వదులు, నన్ను వదిలిపెట్టు, లేదంటే నిన్ను వదిలిపెట్టు. సూపర్ గా ఉంది. మోటు పతులు, డాక్టర్ జట్కా, గసీటా రామ్, ఇంకా చింగన్ సార్, మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీరు మాకు ఎంతో మేలు చేశారు. ఇది మా బాధ్యత అండి. ఇదిగో తీసుకోండి, మీకోసం ఒక బహుమతి. డ్రాగోని చూసి భయపడండి, డ్రాగోని చూసి భయపడండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.